నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ప్రచండమైన ఎండల ధాటికి వేసవిలో మన పాలిట పెను విపత్తులా పరిణమించే డీహైడ్రేషన్, వడదెబ్బలను ఎలా కాచుకోవాలో, వాటిని నివారించుకునేందుకు జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. మండే ఎండలు, ఓపలేని ఉక్కబోత, అలవికాని అలసట, నీరుగార్చే నిస్సత్తువ, మొత్తంగా వేసవి కాలాన్ని మన పాలిట కాస్తంత గడ్డుకాలంగానే చెప్పుకోవాలి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లడమంటే నిప్పుల కొలిమిలోకి వెళుతున్నట్లే. ప్రచండమైన ఎండల ధాటికి ఒంట్లో నుంచి నీరు, లవణాలు చెమట రూపంలో ధారాపాతంగా బయటకు వెళ్లిపోతూ ఉంటాయి. ఈ ద్రవ నష్టాన్నే మనం డీహైడ్రేషన్ గా పిలుస్తాం. అలాగే తీవ్రమైన వేడి మూలంగా ఒళ్లంతా వేడెక్కిపోయి వడదెబ్బ కూడా తగులుతూ ఉంటుంది. ఈ వేసవి ఇక్కట్లను తట్టుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఎండలు మెల్లగా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే నెలలు రెండూ కూడా రాష్ట్రాన్ని నిప్పుల కుంపటిగా మార్చేస్తాయి. ఈ సీజన్లో సర్వసాధారణంగా ఎండల వల్ల, అలాగే చెమటల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. నిప్పులు చెరిగే ఎండల ధాటికి ఒంట్లోని సత్తువంతా ఉహ్మని చెమటల రూపంలో ఆవిరైపోతుంది. అందుకే ఎండాకాలం ఇట్టే అలసట, నీరసం, నిస్సత్తువ, డీహైడ్రేషన్, వడదెబ్బ, చర్మం కమిలిపోవడం, చర్మం నలుపు రంగులోకి మారటం లాంటి సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఇక చెమటల వల్ల శరీర దుర్వాసన, చెమటకాయల దగ్గర నుంచి సెగ్గడ్డల దాకా అనేక చర్మ సమస్యలు చికాకు పెడుతుంటాయి. ఎండాకాలం మొదలుగానే డస్ట్ ఎక్కువ వాతావరణంలో కొంతమందికి ఆస్తమా వస్తుంది. సాధారణంగా బ్రాంకియల్ ఆస్తమా మనకి చలికాలం, వర్షాకాలం చాలా చూస్తుంటాము. కాబట్టి కొంతమందిలో మాత్రం ఇది ఎండాకాలం, ఈ డస్ట్ వల్ల ఆస్తమా వచ్చే వారికి ఈ ఎండాకాలం ఈ ఆస్తమా ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర ఎలర్జీస్, అంటే అలర్జిక్ రైనైటిస్, తుమ్ములు రావటం, ముక్కు నుంచి నీరు కావడం కూడా కొంతమంది జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా ముఖ్యమైనది ఏంటంటే ఈ ఉష్ణోగ్రత ఎక్కువ కావడం వల్ల చాలామంది కొన్ని ప్రత్యేకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల్లో ఈ ముక్కులో బాగా తడి ఆరిపోయి ముక్కు నుంచి రక్తం కావడం చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. అది కాకుండా ఎండాకాలం నీటి ఎద్దడి కారణంగా గ్రామాల్లో, పట్టణాల్లో నీరు సరిగా శుభ్రంగా లేకపోవటం వల్ల నీరు నుంచి వచ్చే వ్యాధులు, అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరేచనలు ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉష్ణోగ్రత ఎక్కువ కావటం వల్ల వచ్చే వడదెబ్బ సంబంధించిన జబ్బులు. అంటే కొంతమందికి చాలా మైల్డ్గా, అంటే హీట్ క్రాంప్స్, అండ్ ఎండలో నడిచినప్పుడు మన శరీరంలో ఉన్న నీరు, లవణాలు తక్కువైపోయి క్రాంప్స్, అంటే కంట్రోల్ పట్టేస్తుంటాయి. కొంతమంది టెంపరేచర్ ఎక్కువ కావటం వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంటారు, హీట్ సింకోప్ అంటాం. కొంతమంది బాగా నీరసపడతారు, దీన్ని హీట్ ఎగ్జాస్షన్ అంటాం. ఇది కాకుండా ఈ జబ్బు బాగా, అంటే చాలా ఎక్కువ తీవ్రత ఉన్నప్పుడు వడదెబ్బ తగిలి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. నీరు ప్రాణికోటికి ఇది జీవజలం. మన శరీర నిర్మాణం 3/4 నీటితోనే నిండి ఉంటుంది, లేదా ద్రవ రూపంలోనే ఉంటుంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు మన శరీరంలో జీవక్రియలకు నీటి ఆవశ్యకత ఎంత ఉందో. అందుకే ఎండాకాలం ఎండల ధాటికి డీహైడ్రేషన్కు గురవటం వల్ల ఒంట్లో నీటి శాతం గణనీయంగా పడిపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. సాధారణంగా మనం తీసుకునే నీటి శాతం కంటే బయటకు వెళ్ళిపోయే నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు డీహైడ్రేషన్కు గురవుతాం. వేసవిలో ఎండల ధాటికి శరీరం తనను తాను వేడి నుంచి కాపాడుకోవటానికి ఎక్కువగా నీటిని చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. ఈ క్రమంలో
ఒంట్లోని ఖనిజ లవణాలు కూడా బయటికి వెళ్ళిపోతుంటాయి. ఈ సమయంలో నీటిని తిరిగి భర్తీ చేయకపోతే అది డీహైడ్రేషన్ను తెచ్చిపెడుతుంది. వేసవి కాలంలో మనం డీహైడ్రేషన్ గురైనప్పుడు మనకి మొట్టమొదటిగా వచ్చే సిమ్టమ్ అంటే రోగ లక్షణం దప్పిక కావటం. సో మనకి మొట్టమొదటి దప్పిక ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అది మొదటి లక్షణం. ఆ తర్వాత నీరసము, నిస్తత్వం బాగా రావటం, కొంతమంది కళ్ళు తిరగడం జరుగుతుంది. అప్పుడు అంటే ప్రారంభ దృష్టిని వెంటనే మనం కొన్ని చర్యలు తీసుకుంటే మనం ఈ డీహైడ్రేషన్ యొక్క ఎఫెక్ట్ నుంచి కాపాడుకోవచ్చు. వెంటనే నీరు తాగాలి. కేవలం మంచినీరు తాగితే సరిపోదు, దాంట్లో సరైన లవణాలు ఉండాలి. అంటే ఉప్పు లేదా ఇతర అంటే జ్యూసెస్ కానీ ఉండాలి. అదేవిధంగా వీటితో పాటు మనం వెంటనే డీహైడ్రేషన్ కారణమయ్యే ఉష్ణోగ్రత నుంచి మనం తప్పించుకోవాలి. అంటే ఎండలో ఉంటే వెంటనే నీడకు రావటం, చెట్టు కింద కూర్చోవటం, లేకపోతే ఫ్యాను ఏసీ ఉన్న గదుల్లో ఉంటే ఇంకా మంచిది వీలుంటే. అదేవిధంగా వెంటనే మనం బాగా బిగుతుగా ఉన్న దుస్తులు ఉంటే వాటిని వెంటనే విప్పివేయటం. అదేవిధంగా మనం ఏమన్నా సింథటిక్ దుస్తులు, లెదర్ దుస్తులు కానివ్వండి, టెర్లిన్ దుస్తులు కానివ్వండి, పాలిస్టర్ దుస్తులు వేసుకుంటే వెంటనే విప్పివేయాలి. అదేవిధంగా ముదురు రంగు దుస్తులు వాడకూడదు. ఇలా వాడటం వల్ల ఈ వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రతని రంగు దుస్తులు బాగా గ్రహిస్తాయి కాబట్టి తొందరగా డీహైడ్రేషన్కు మనం గురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా దగ్గరలో ఉన్న ద్రవం ఏదైనా సరే, అంటే మీకు ఓరోసాల్ లేకపోయినా సరే మామూలు నీటిలో ఉప్పు కలుపుకొని తాగినా లేదా మామూలు నీటిలో ఉప్పు కొంత నిమ్మకాయ కలుపుకొని తాగినా కానీ మనకి ఓరోసాల్లో ఉండేటువంటి అంటే డీహైడ్రేషన్ సొల్యూషన్లో ఉండేటి లక్షణాలు ఉంటాయి కాబట్టి వెంటనే తాగుతుండాలి. ఎంత తాగాలని చాలామంది అడుగుతూ ఉంటారు. మనకి ఎప్పుడైతే దాహం తగ్గిపోయి మూత్రం బాగా వస్తుందో అప్పటిదాకా ఈ నీరు తాగుతూనే ఉండాలి. ఒకవేళ మీకు దగ్గరలో కొబ్బరి నీళ్ళు అంటే టెండర్ కోకోనట్ వాటర్, లేత కొబ్బరి నీళ్ళు దొరికితే అవి తాగితే చాలా ఉత్తమం. ఎందుకంటే అందులో మన న్యాచురల్గానే చాలా లవణాలు, నీరు, అదేవిధంగా మనకు కావాల్సిన క్యాలరీస్ ఉంటాయి కాబట్టి అవి కూడా తాగొచ్చు. చాలామంది అనుకుంటారు కూల్ డ్రింక్స్ తాగటం వల్ల ఈ డీహైడ్రేషన్ తగ్గుతుందని. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కూల్ డ్రింక్స్లో లవణాలు ఉండవు, అందులో కొంచెం షుగర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి కూల్ డ్రింక్స్ వల్ల మీకు డీహైడ్రేషన్ ఎక్కువే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ కూల్ డ్రింక్స్ మీద, సాఫ్ట్ డ్రింక్స్ మీద ఆధారపడి ఉండకూడదు. అదేవిధంగా కొంతమంది చాలామంది ప్రజలు అనుకుంటారు చల్లని బీరు తాగితే మంచిదని ఎండాకాలం. అది చాలా తప్పు. బీరులో ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ డైరెక్ట్గా లాగా పనిచేస్తుంది. అంటే ఏమవుతుందంటే మన రక్తంలో నీరుని కిడ్నీ ద్వారా ఇది బయటికి పంపిస్తుంది. ఇలా పంపడం వల్ల డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి బీరు తాగటం లేదా ఇతరత్ర ఆల్కహాల్ సేవించడం ఎండాకాలం చాలా ప్రమాదకరం. తీవ్రమైన వేడి మూలంగా ఒంట్లో ఎక్కువగా ద్రవ నష్టం జరిగినప్పుడు ఏం చేయాలి? చెమట రూపంలో బయటకు వెళ్లిపోయిన లవణాలను ఎలా భర్తీ చేయాలి? మొదలైన వివరాల గురించి ఒక చిన్న విరామం తర్వాత చూద్దాం.